శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ విద్యాసాగర మాధవతీర్థ గురుభ్యో నమః. హరి ఓం. జగద్గురువులు శ్రీమన్ మధ్వాచార్యుల వారు రచించినటువంటి 37 సర్వమూల గ్రంథములలో శ్రీ కృష్ణామృత మహార్ణవము అనేటటువంటిది కూడా ఒక గ్రంథం. అందులో మధ్వాచార్యుల వారు భగవంతుని గురించి ఈ విధంగా చెబుతారు. నారాయణో నామ నరాణాం ప్రసిద్ధచోరః కథితః పృథివ్యాం అనేక జన్మార్జిత పాప సంచయం హరత్వ శేషం స్మృతమాత్ర ఏవ. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటి అని అంటే, భూలోకంలో నారాయణుడు అనేటటువంటి పేరు మోసిన పెద్ద దొంగ ఉన్నాడు అని వదంతి. ఈ భూలోకంలో ఆ నారాయణుడనే దొంగను మనము స్మరించినంత మాత్రము చేత అనేక జన్మలలో మనము ఆర్జించినటువంటి పాపరాశిని అతడు నిశ్శేషంగా, అంటే శేషము లేకుండా అపహరించుకొని పోతాడు. కాబట్టి నారాయణుడు ప్రసిద్ధ చోరుడు అని చెబుతూ ఉన్నారు. ఇక్కడ భగవంతుడైనటువంటి నారాయణుణ్ణి చోరుడు, దొంగ అని అంటూ ఉన్నారు. ఏమిటండి భగవంతుణ్ణి చోరుడు, దొంగ అని నిందిస్తూ ఉన్నారు కదా అని అంటే, ఇది నిందారూపమైనటువంటి స్తోత్రము. కృష్ణుడు గోపికా వస్త్రాపహారి, మానసచోరుడు, నవనీత చోరుడు అని కృష్ణుణ్ణి మనము ఏ విధంగా చోరుడు అని చెబుతూ ఉన్నామో, అక్కడ ఎలాగా కృష్ణుడు నిందాస్తుతి చేయబడుతున్నాడో, కృష్ణుడు చేయబడుతూ ఉన్నాడో నిందాస్తుతి భాగవతంలో, అదేవిధంగా ఇక్కడ మధ్వాచార్యుల వారు భగవంతుణ్ణి ఒక చోరుడు, ఆ చోరుని పేరు ఏమిటి అంటే నారాయణుడు అని చెబుతూ ఉన్నారు. ఆ నారాయణుడు అనేటటువంటి ప్రసిద్ధ చోరుడు ఏమయ్యా దొంగిలిస్తాడు మన నుండి అని అంటే, ఎవరైతే నారాయణుడనేటటువంటి ప్రసిద్ధ చోరుణ్ణి స్మరిస్తారో, ఆ స్మరించినటువంటి వారి జన్మాంతరములలో వారు చేసినటువంటి పాపరాశి అనేటటువంటి సొమ్మును ఆ నారాయణుడనేటటువంటి ప్రసిద్ధ చోరుడు దొంగిలిస్తాడట. అవును, నిజమే. నారాయణుడు మనము చేసినటువంటి జన్మలలో చేసినటువంటి పాపరాశిని దొంగిలిస్తూ ఉన్నాడు. అయితే వాడు మన నుండి మన పాపరాశి అనేటటువంటి సొమ్మును దొంగిలించటం చేత వాడు మనకు పెద్ద ఉపకారం చేస్తూ ఉన్నాడు. ఈ మనకు తెలిసినటువంటి చోరులు, దొంగలు మన నుండి మన సొమ్మును అపహరించుకొని మనకు అపకారం చేసి దుఃఖాన్ని కలిగిస్తే, ఈ నారాయణుడు అనేటటువంటి ప్రసిద్ధ చోరుడు మనకు ఇష్టము లేనటువంటి, మనకు దుఃఖాన్ని కలిగించేటటువంటి, మనకు అనిష్టమైనటువంటి, మనము సంపాదించినటువంటి పాపము అనేటటువంటి సొమ్మును వాడు దొంగిలిస్తున్నాడు. వానిని మనము స్మరించినంత మాత్రము చేత, అంటే వాడు
మన నుండి మనకు అనిష్టమైనటువంటి దుఃఖదాయకమైనటువంటి పాపమనేటటువంటి సొమ్మును అపహరించి మనకు ఉపకారం చేసి మనలను అనుగ్రహిస్తూ ఉన్నాడు ఈ నారాయణుడు అనేటటువంటి ప్రసిద్ధ చోరుడు. కాబట్టి ఆ నారాయణుణ్ణి మనము సదా స్మరించాలి. ఆ నారాయణుని నామము మనకు తారక మంత్రము, ఒక పెన్నిధి. ఈ నారాయణ మంత్రాన్ని అంత్యకాలంలో మధ్వాచార్యులు చెప్పినట్లుగానే సంతతం చింతయేత్ అనంతం అంత్యకాలే విశేషతః, సదా భగవంతుణ్ణి స్మరించాలి. అంత్యకాలంలో మరణకాలంలో విశేషంగా స్మరించాలి. ఈ నారాయణ నామాన్ని అజామిళుడు తన అంత్యకాలంలో నారాయణ అని స్మరించి పాపముల నుండి విముక్తుడయ్యాడు, ముక్తిని పొందాడు. కాబట్టి నారాయణుడు అనేటటువంటి ప్రసిద్ధ చోరుణ్ణి మనము సర్వకాల సర్వావస్థలయందు సదా స్మరించాలి. ఈ నారాయణుడు అనేటటువంటి ప్రసిద్ధ చోరుడు మనకు ఉపకారం చేసేటటువంటి చోరుడు, దొంగ. వానిని మనము ఆహ్వానించాలి. అయ్యా, నా పాపపు రాశిని నీవు సొమ్మును దొంగిలించుకొని పోని వానిని ఆహ్వానించాలి అని అంటే ఏం చేయాలి? వానిని సదా స్మరించాలి. అదే దాసులు అంటారు, నరజన్మ బందాగ నాలిగ ఇరువాగ కృష్ణాయనబారదే. నరజన్మ వచ్చింది, భగవంతుడు నాలుక ఇచ్చాడు, ఆ నాలుకతో మనము మాట్లాడగలము. అటువంటప్పుడు కృష్ణ అని భగవన్ నామాన్ని ఎందుకు ఉచ్చరించకూడదు? ఉచ్చరించండి. ఉచ్చరిస్తే మీకు కష్టము లేదు, కష్టములన్నీ నాశమవుతాయి. కాబట్టి మనకు మధ్వాచార్యుల వారు మనం పాపముల నుండి ముక్తులు కావటానికి, పాపముల నుండి మనము బయటపడటానికి నారాయణుడనేటటువంటి ప్రసిద్ధ చోరుని స్మరణ చెయ్యండి అని నిందారూప స్తుతిని చేస్తూ మనకు ఈ సందేశాన్ని ఇచ్చారు అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.